అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'నువ్వు అమ్మవే కదమ్మా'. రచన కన్నెగంటి అనసూయ గారు. మరి కథలోకి వెళ్దామా? ఆఫీస్ నుంచి వస్తూనే భార్య సుమతి చెప్పిన మాట విని తెల్లబోయాడు కామేశ్వరరావు. కాళ్ళు చేతులు ఆడలేదు కొంచెంసేపు. కాసేపటికి భార్య అందించిన నగలు తీసుకుని మెల్లగా తల్లి పడుకొనున్న గదిలోకి వెళ్ళాడు. కళ్ళు మూసుకుని పడుకొనుంది సుందరమ్మ. ఆమెకు అంతకు 3 వారాల ముందే మైల్డ్గా కుడి కాలికి ఎడం చేతికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ప్రాథమిక వైద్యం పూర్తయ్యాక ఫిజియోథెరపీ చేస్తే త్వరగా మళ్ళీ మామూలు స్థితికి రావచ్చు అని డాక్టర్లు చెప్పేసరికి రోజు ఫిజియోథెరపిస్ట్ ఇంటికే వచ్చి చూసేటట్టుగా ఏర్పాట్లు చేశాడు కామేశ్వరరావు. అతను అంతకుముందు వచ్చి వెళ్ళాడేమో. అలసిపోయిన సుందరమ్మకు కొనుక్కు పట్టేసినట్టుంది. మంచం పక్కనే నిలబడి తదేకంగా అమ్మ వైపే చూశాడు కాసేపు. ఏళ్ల తరబడి మెడని అంటి పెట్టుకుని ఉన్న పట్టెడ తీసివేయటంతో యాసగా ఉన్నాయి మెడ, చేతులు. అమ్మ మామూలుగా ఆరోగ్యంగా తిరిగేటప్పుడు రోజుకొక్కసారైనా మెడ నిండుగా ఉండే బంగారు పట్టెడను అద్దంలో చూసుకుని అటూ ఇటూ కదుల్చుతూ, మా అమ్మాయి ఇచ్చిన ఈ పట్టెడ నా మెడలో ఉంటే వెనక నుంచి నా భుజాల మీదుగా చేతులు ముందుకేసి మా అమ్మ నన్ను కావలించుకున్నట్టే ఉంటుందిరా కావుడు. మొదటిసారి మా అమ్మ ఈ పట్టెడ నా మెడలో అలంకరించడం గుర్తుకొచ్చి అని చెప్తూ తనలో తను మురిసిపోయే అమ్మ అవన్నీ మర్చిపోయి ఈరోజు ఎందుకు ఇలా చేసిందో. అకస్మాత్తుగా తల్లిని అలా మొదటిసారి బోసి మెడతో చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగే అతనికి అసలే అమ్మకి ఆ అనర్థం వచ్చింది ఏమిటా అని బాధ. ఒక పక్క ఆ బాధకు తోడు అమ్మ చేసిన పని కామేశ్వరరావు గుండెల్ని మెలిపెడుతూ ఉంటే మెల్లగా దగ్గరికి వెళ్ళి తల్లి బోసి చేతుల మీద చెయ్యేసి నిమిరాడు. ఆ స్పర్శకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది సుందరమ్మ. ఎదురుగా చెట్టంత కొడుకు చేతిలో తనంతకు ముందు తీసి కోడల చేతిలో పెట్టిన బంగారు పట్టెడ, గాజులు. పిచ్చి పీనుగా అప్పుడే చెప్పేసిందా మొగుడికి? అంత తొందరే వచ్చిందో. ఏది దాయటమే తెలియని అమాయక పక్షి ఎలా బతుకుద్దో ఏమో అనుకుంది మనసులో. తల్లికి మెలకు వచ్చిన సంగతి గమనించి ఇక ఉండబట్టలేకపోయాడు కామేశ్వరరావు. ఏటమ్మా నువ్వు చేసిన పని? ఎప్పుడో అమ్మమ్మ పెట్టిన నగలవి ఇప్పుడు వీటిని మెడలోంచి తీయటానికి అంత అవసరమే వచ్చిందని భారంగా ఒకంత బాధగా అన్నాడు కామేశ్వరరావు. తిరిగి తల్లి మెడలు అవి పెట్టడానికని తల్లి పక్కలో కూర్చుని పడుకున్న సుందరమ్మ మెడ కింద చేతులుంచి మెల్లగా ఆమెను పైకి లేపాలని ప్రయత్నిస్తూ. అయితే తల్లి పుట్టిల్లు మేనమామకు తెలియదా అని సుందరమ్మకు అర్థమైపోయింది కొడుకు ఏం చేయబోతున్నాడో. కొడుకును ప్రతిఘటించలేదు కానీ తులాభారంలో కూర్చుని అంతకంతకీ అలవి కాని బరువును పెంచేసిన కృష్ణ పరమాత్మలాగా ఎముకల గూడు లాంటి ఆ ఛాతీని మంచానికి నొక్కి పట్టి పుల్లలా ఉన్న తన చేతులతో కొడుకు చేతిని పక్కకు నెట్టేసి తన అయిష్టాన్ని చేతలతో తెలియజెప్పింది సుందరమ్మ. అలా నెట్టేయటమే కాదు, ఆరిపోయే దీపానికి అవన్నీ ఎందుకురా కావుడు? ఇక నా సంబరాలు సంతోషాలన్నీ నా మనవరాలే. పిల్ల పెద్దదైంది, రేపో మాపో పెళ్లి చేసి ఒక అయ్యి చేతిలో పెట్టాలి. చూస్తూ ఉండగానే మరి ఆ సమయం కూడా సమీపించేస్తోంది. మా అమ్మే మళ్ళీ పుట్టింది అనేవారు మీ నాన్న. దాన్ని కళ్ళారా చూసినప్పుడల్లా తీరా గబుక్కున ఏదైనా పెళ్లి కుదిరిందంటే ఊపిరి తిప్పుకోలేవు. అంతా కంగారైపోతుంది. మంచాన పడ్డదాన్ని నాకెందుకు అవన్నీ? వీటితో పిల్లదానికి ఏమైనా చేయించు. పిల్ల నగలన్నీ పెట్టుకుని నట్టింట్లో కళ్ళ ముందు తిరుగాడుతూ ఉంటే కళ్ళారా చూసుకోవాలనుందిరా. నేను పోయాక ఎప్పుడు పెట్టుకుంటే నాకేం ఉరుగు? నేను చూస్తానా పెడతానా అంది మొహం పక్కకు తిప్పుకుంటూ. దానికి కావాల్సిన నగలన్నీ ఎప్పుడో చేయించారు కదా అత్తయ్య మీ అబ్బాయి. మీరే కదా దగ్గరుండి ఇది కావాలి అది కావాలి నా మనవరాలకని ఏరికోరి మరీ చేయించారు, మర్చిపోయారా అంది కోడలు సుమతి అత్తగారితో. మంచం మీద అలా పడుకునే గతుక్కుమంది సుందరమ్మ కోడలి మాటలకి. అవును నిజమే. మరీ 7 వారాల నగలు కాకపోయినా ఒక ఆడపిల్లకి ఏం కావాలో అన్నీ బలపరిచాడు కామేశ్వరరావు పిల్లకి. అందులో తల్లి ప్రోద్బలమే ఎక్కువ. కోడలి మాటలకి ఏం సమాధానం చెప్పాలో తోచలా కాసేపు సుందరమ్మకి. కానీ ఇలా తన ఒంటి మీద ఉన్న నగలన్నీ ఒలిచి చేయటంలో సుందరమ్మ ఉద్దేశమే వేరు.
తల్లి బంగారం, తల్లి తదనంతరం ఆడపిల్లలకే చెందాలి అనేది నానుడి. దానికి చట్టాలు, చట్టుబండలు ఏమైనా ఉన్నాయో లేవో తెలియదు. సంప్రదాయమో పాడో అది తెలియదు. కానీ సుందరమ్మకు తెలిసి తరతరాలుగా ఇదే కొనసాగుతూ వస్తోంది. సుందరమ్మ అమ్మమ్మ నగలు సుందరమ్మ తల్లికి, సుందరమ్మ తల్లి నగలు పట్టెడ వగైరా సుందరమ్మకి అలాగే చెక్కు చెదరకుండా వచ్చేసినాయి. అలాగే సుందరమ్మకి కూడా తెలుసు. ఆ రకంగా చూస్తే నిజానికి సుందరమ్మ నగలు ఆవిడ కూతురికి చెందాలి. అయితే సుందరమ్మకు కామేశ్వరరావు ఒక్కడే కొడుకు కాడు. కూతురు లేకపోలేదు, ఉంది. ఉద్యోగం చేస్తూ అదే ఊళ్ళో ఉంటోంది కూడా. కాకపోతే రాకపోకలు తక్కువ. పెళ్ళయ్యాక అదే ఊళ్ళో ఉంటున్నా తల్లిదండ్రులకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని పద్దాకా వెళ్ళి వాళ్ళని బాధపడడం ఎందుకని అరకొరగా వచ్చే కూతురు. తండ్రి పోయాక తల్లి ఒంటరితనం పోగొట్టాలని తల్లిని చుట్టానికి వచ్చినప్పుడల్లా తరతరాలుగా వంశంలో ఎవరూ చేయని పరువు తక్కువ పనిచేసి మీ నాన్నను పొట్టన పెట్టుకున్నావు, నీ గురించే మీ నాన్న పోయాడు అని తల్లి అనే శూలం లాంటి మాటలు వినలేక రాకపోకలు కొంచెం తగ్గించినా తల్లి కాలు చెయ్యి పక్షవాతానికి గురై మంచం మీద పడ్డప్పటి నుంచి రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒక టైంలో వచ్చి తల్లిని చూసిపోతూనే ఉంది. అయితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఈ రోజుల్లో తప్పు కానే కాదని కామేశ్వరరావుకి బాగా తెలుసు. ఉద్యోగం చేస్తూ 10 మందిలో మసులుతున్న కామేశ్వరరావు అలా చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్న తన చుట్టూ ఉన్న ఎంతోమందిని చూస్తూనే ఉన్నాడేమో. పరువు గంగలో కలిసిందని భావించి తల్లిదండ్రులు కాదన్నా కష్టకాలంలో ఉన్న చెల్లిని బావగారిని అంటిపెట్టుకునే ఉన్నాడు. కాకపోతే ఆ విషయం తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. ఎప్పటికో అప్పటికి వాళ్లే ఒప్పుకుంటారని అతను ఆశతో ఉన్నాడు. ఈలోపే తండ్రి పోయాడు. సుందరమ్మకు అల్లుడు తమ కులం కాదని అతని మీద కోపం. కూతురు తనని తన భర్తని కాదని అతన్ని పెళ్లి చేసుకుందని ఆ దిగులుతోనే భర్త పోయి తన మాంగళ్యం పసుపు కుంకుమ దూరం అయిపోయాయని ఆవిడ మనసులో గాఢంగా నాటుకుపోయింది. అందుకే సుందరమ్మ ఆలోచనలు తను పోయాక తన బంగారం ఏమవుతుందనే దాని మీద పడ్డాయి. ఏ నిమిషంలో పోతానో నాకే తెలియదు. ఈ పక్షవాతం మాత్రం అనుకుని వచ్చిందా? అలాగే చావును గబుక్కనే పోయానంటే 7 కట్ల పల్లకి ఎక్కించే ముందు ముక్కులకి మూతులకు ఉన్నవన్నీ ఎలాగో ఒలిచేస్తారని, అలా ఒలిచిన నగలు ఎక్కడ కూతురికి ఇచ్చేస్తాడో కొడుకు అని సుందరమ్మ భయం. తన వంశంలో తల్లి జ్ఞాపకార్థం తరతరాల వారసత్వంగా తన దగ్గరున్న బంగారు పట్టెడ తన తర్వాత వాడెవడి వారసులో పెట్టుకోవటం ఇష్టం లేక ముందు చూపుతో అలా చేసింది. అది ఆమె ఒక్కదానికే తెలుసు. అయితే ఏమాత్రం తల్లి ఆలోచనలు ఊహించిన కామేశ్వరరావు తల్లి చేసిన ఈ పనికి చాలా తల్లడిల్లిపోయాడు. కాదమ్మా, పుట్టి బుద్ధి తిరిగాక నిన్నెప్పుడు ఇలా బోసి బెడతో చూడలేదమ్మా. మెడంతా చాలా యాసగా ఉందమ్మా. నా మాట విని మెడలో పెట్టనివ్వమ్మా అని బ్రతిమాలుతున్నట్టుగా నిస్సత్తువుగా అన్నాడు. తల్లిని పైకి లేపే ప్రయత్నంలో విఫలమైన కామేశ్వరరావు దీనంగా తల్లి వంకే చూస్తూ. తల్లి చేసిన పని అస్సలు నచ్చలేదు కామేశ్వరరావుకి. తల్లిని ఎలా బోసి మెడతోనూ చేతులతోనూ చుట్టం ఏదో తప్పు చేసినట్టుగా అనిపిస్తోంది. కొడుకు ఒక పట్టాన ఒప్పుకోడని సుందరమ్మకి తెలుసు. అందుకే ఏనాడు స్నానం చేసి దీపం పెడితేనే కానీ పచ్చి మంచినీళ్ళైనా ముట్టెరగను. మరి ఏం తక్కువ చేశానో మాయదారి రోగాన్ని ఇచ్చి మంచానికి అంటుకుపోమన్నాడు ఆ మాయదారి దేవుడు. పొద్దస్తమాను మంచాన్ని అట్టుకునే ఉంటున్నానేమో, పక్కకు ఒత్తిగిలినప్పుడల్లా గుచ్చుకుంటున్నాయరా కాముడు. అందుకే నా బాబు కదా, నా మాటిని దాన్ని జడగొట్టి పిల్లకి ఏమైనా చేయించు. సెంటిమెంట్ అడ్డేసింది కొడుక్కి. దాని నుంచి తప్పించుకోలేడు అనే అనుకుంది. అంతటితో వదలకుండా కొడుకును మరింత దగ్గరగా రమ్మని కుడి చేత్తో కొడుకు భుజాలు నిమురుతూ, ఒరే కాముడు, భూదేవమ్మ పుట్టిరిగాక పుట్టినోళ్ళు ఎందరో గిట్టినోళ్ళు ఎందరోరా, అందరం పోయేటోళ్ళమే రేపో మాపో. ఎవరో అన్నట్టు రాలిపోయే పువ్వుకెందుకురా రంగులు, ఇంకా పిల్ల మొగలి పువ్వల్లే ఎదుగుతోంది. పొడిచే పొద్దురా పిల్లంటే బంగారం, నా మనవరాలు. ఏమనుకున్నావో, నా మాట విని పిల్లకేదైనా చేయించు, నా బాబు గదు. ఆ మాటలకి తల్లడిల్లిపోయిన కామేశ్వరరావు అంతే కలత చెందిన కళ్ళతో తల్లిని చూశాడు. బయట కొంగుతో కళ్ళొద్దుకుంటున్న తల్లిని చూసి అతని మనస్సు ద్రవించిపోయింది. అమ్మ అలా నిస్సత్తుగా మంచం పడుంటుందని కలలో కూడా ఊహించలేదు అతను. అందుకే తట్టుకోలేకుండా ఉన్నాడు. దానికి తోడు ఇదొకటి. పదే రాలే పువ్వునని అనకమ్మా, నాకు చాలా బాధేస్తుంది.
నువ్వెంత త్వరగా కోలుకుని తిరిగితే అంత బావుంటుందని కొండలకి, కోనలకి, కనిపించే దేవుళ్ళందరికీ మొక్కుకుంటూ ఉంటే, నువ్వు ఇలా మాట్లాడతావేంటమ్మా? కన్న తల్లివి నువ్వే లేనప్పుడు ఇవన్నీ నాకెందుకమ్మా? అయినా నీకోటి అర్థం కావట్లేదమ్మా. పక్షవాతంతో నువ్వు ఇలా మంచం మీద పడుంటే నిన్ను చూసుకోవటం మానేసి ఇప్పటికిప్పుడు వీటిని చెడగొట్టి పిల్లలకి నగలు చేయించి మెడలో వేసి దాన్ని తిప్పుకుంటే నలుగురు ఏమనుకుంటారమ్మా అని ఆలోచించావా? అంటూ అంతకు మించి ఇంకేం మాట్లాడాలన్న మనసు ఒప్పక అసలు ఆ ఊహే భరించలేనట్టుగా అక్కడి నుంచి లేచి బయటికెళ్ళిపోయాడు. అప్పటిదాకా అవన్నీ వింటూ అక్కడే నిల్చున్నా అమ్మ కొడుకుల మధ్యలో తనకెందుకులే కలగజేసుకోవడం అని ఊరుకుందేమో, భర్త అలా బాధపడుతూ వెళ్ళిపోయేసరికి తను అతని వెనకే వెళ్ళిపోయింది అక్కడి నుంచి అతన్ని ఓదార్చుదామని. కొడుకు కన్నీళ్లు ఆ కన్నపేగును కదిలించకపోగా కూతురు కళ్ళల్లో కదలాడుతుంటే తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళన్నట్టు ఎంతకీ మెట్టు దిగలేదు సుందరమ్మ. అత్తగారి గదిలోంచి బాధపడుతూ వెళుతున్న భర్త వెనకాలైతే వచ్చేసింది గాని అదే పనిగా బాధపడుతున్న భర్తని ఏమైనా ఓదార్చాలో అర్థం కాల సుమతికి. అయ్యో! బాధపడకండి. ఉన్నట్టుండి అత్తయ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావట్లా. అత్తయ్యతో ఫిజియోథెరపీ చేయించడానికి డాక్టర్ గారు వస్తే ఆయన కోసం కాఫీ కలిపి తీసుకెళ్ళి డాక్టర్ గారికి అందియబోతుంటే దగ్గరికి రమ్మని గుసగుసగా అన్నారు. డాక్టర్ గారు వెళ్ళిపోయాక అబ్బాయి రావడానికి ఇంకా టైం ఉంది కదా అని నడుము వాల్చుతావేమో, నువ్వు ఒకసారి రా నీతో పనుంది అనేసరికి ఏటో అనుకుని డాక్టర్ గారు వెళ్ళాక తలుపు గడియపెట్టి ఏంటా అని అత్తయ్య దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి రమ్మని మెడలోవి చేతులవి తీయమని అడిగేసరికి ఎందుకో అనుకుని తీసి చేతికిచ్చాను. ఎందుకని నాకేం తెలుసు, తెలిస్తే తీయకనే పోదును. తీసాక వాటిని మళ్ళీ నా చేతిలోని బట్టి ఇలా అన్నారు. బాధగా ఉంది సుమతి. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పారు. వాడికి తెలియకుండా నువ్వు ఏ పని చేయవని నాకు తెలుసు. 4 రోజులు ఆగైనా సరే వాడిని ఎలాగోలా ఒప్పించి నువ్వు ఈ పని చేయాలి గుర్తుంచుకో అని. నా కాళ్ళల్లో ఒకటే వణుకు. అయినా దీన్ని మీకు చెప్పకుండా నేను ఎలా దాయగలను? చేతిలో మెడ చూస్తే మీకు మాత్రం అర్థం కాదా ఏమిటి? ఆవిడ వెర్రిగాని. అసలు నాకెంతకీ అర్థం కావట్లేదు సుమతి. అమ్మ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఎవరికైనా తెలిస్తే ఎంత నామర్ద. పైగా అడపాదడప ఎవరో ఒకరు అమ్మని చుట్టానికి వస్తూనే ఉన్నారు. అమ్మని అలా చూసి ఎవరైనా ఏమనుకుంటారు? అయినా ఎవరైనా ఏదైనా అనుకోవటం మాట అటుంచు. పొద్దస్తమానం అమ్మకి ఎంతో ఇష్టమైన లలిత సహస్రనామాలు చదువుకుంటూ ఇల్లంతా అటు ఇటు సందడి చేస్తూ తిరిగే అమ్మ ఈ మాయదారి రోగంతో మంచం మీద పడి ఉండడమే తట్టుకోలేకుండా ఉన్నాను. దానికి తోడు ఈ మానసిక వేదన ఒకటి అన్నాడు సుడులు తిరుగుతున్నటువంటి బాధని గుండెల్లోనే అదిమి పెట్టుకుంటూ. అవునండి, నాకు అదే బాధగా ఉంది. ఏం చేయాలో అత్తయ్యకి అసలు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అంది సుమతి. అలా అంటూనే భర్త పడుతున్న బాధ చూడలేక అప్పటికప్పుడు విసురుగా అక్కడి నుంచి లేచి ఒక నిర్ణయాన్ని వచ్చింది దానిలాగా. అయినా ఏమనుకుంటున్నారు అత్తయ్య అసలు? ఇది ఏమైనా చిన్న విషయమా? నేను చెప్పి చూస్తాను ఉండండి. ఇప్పటిదాకా ఆవిడ మాట విన్నాం మనం. ఏనాడు ఎదురు చెప్పలేదు, చెప్పాలని అనుకోను కూడా లేదు. మనం ఇప్పుడు మన మాట వినరా ఏమిటి అంటూ భర్త వైపు చూడకుండా స్థిరంగా అడుగులేసుకుంటూ పట్టుదలగా సుందరమ్మ పడుకున్న గదిలోకి వెళ్ళింది. అత్తయ్య పడుకున్నారా అంటూ. చిత్రంగా సుమతి వెళ్ళిన కాసేపటికే నగలన్నీ యథాస్థానంలో ఎక్కి కూర్చున్నాయి. అమ్మయ్య అనుకుంటూ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు కామేశ్వరరావు. మామూలు రోజుల్లో కూడా ఎప్పుడూ పడుకోపోయే ముందు తల్లి గదిలోకి వెళ్ళి ఆ మాట ఈ మాట తల్లితో ముచ్చటించే అలవాటు ఉన్న కామేశ్వరరావు ఆ రోజు కూడా ఎప్పట్లానే ఏమీ ఎరగనట్టు ఏం జరగనట్టు పడుకోబోయే ముందు తల్లి గదిలోకి వెళ్ళి తల్లితో మాట్లాడుతూ ఎంత ప్రమాదం తప్పిపోయిందిరా బాబు అన్నట్టున్న తల్లి చూపుల్ని గమనించాడేమో. తేటదేరిన మనసుతో నిద్రకు ఉపక్రమిస్తూనే తల్లి చూపులు గుర్తొచ్చి ఆశ్చర్యం తీరని వాడై భార్యని అడిగాడు. ఎన్నిసార్లు అడిగినా తానెక్కిన గుర్రానికి 3 కాళ్ళన్నట్టుగా తీసి నగలు మరి ధరించనని మొండిపట్టు కూర్చున్న మా అమ్మ పట్టెడు మెళ్ళో పెట్టేదాకా ఆగలేక ఒరే కావుడు అంటూ ఊపిరి తిప్పుకోకుండా పిలుస్తూనే ఉంది. ఏం మంత్రం వేశావే మా అమ్మకి? చెప్పానండి. ఇంకా నయ్యం ఈ లోపల ఎవరో రాకపోబట్టి సరిపోయింది. ఏ ఒక్కరొచ్చి చూసినా ఆ చూసిన దానికి చిలవల పలవలే అలా అలా పాకిపోయేది. అదే చెప్పిన ఆవిడకి. అసలే వదిన తనకిష్టమైన విధంగా వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుని వంశం పరువు పోగొట్టిందని దిగులుతో మామయ్య గారు పోయారని మీరు అనుకుంటున్నట్టుగా ఇప్పుడు ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న మీ ఇంటి మీది నగలు మీ ఇష్ట ప్రకారమే. అయినా మేము వాటిని తీసేసి వాటితో పిల్లలకు వస్తువులు చేయించి మెడలో వేస్తే మీ మనసులో ఉద్దేశం నెరవేరుతుందేమో కానీ మీ అబ్బాయికి ఎంత అప్రదిష్టో ఆలోచించారా అత్తయ్య?
తల్లి బతికుండగానే తల్లి మెడలోంచి నగలు ఓడబెరుక్కున్న కొడుకని ఊరు వాడ కోడై కూస్తుంటే మిగిలిన పరువు కూడా పోయి చరిత్రలో చెడ్డ కొడుకుగా మిగిలిపోరా అత్తయ్య మీ అబ్బాయి. మారు కులాల మనువులు తప్పు కాదు అత్తయ్య, కానీ ఇంకో రకంగా ఆలోచిస్తే నాకేమనిపిస్తుందో తెలుసా అత్తయ్య, మీరు ఇలా చేస్తే మీ కోరిక మేరకు మీరు చేసిన దాన్ని మేము అంగీకరించి మీరు కోరుకున్నట్టే చేస్తే అలా మీకు ఎవరికీ ఇష్టం లేని పెళ్లి చేసుకుని తప్పు చేసిందని మీరంతా అనుకుంటున్న వదిన చేసిన తప్పు కూడా ఒప్పు అవుతుంది. ఇదంతా మేము మీ ఇష్ట ప్రకారమే చేసినా అలా అని అది బయట సమాజానికి తెలియదు కాబట్టి ఒకవేళ అలా చేయమని మీరే మా మీద ఒత్తిడి తెచ్చారని డంకా బజాయించి మేము చెప్పినా సమాజం నమ్మదు కాబట్టి అది ముమ్మాటికి మీ అబ్బాయి చేసిన తప్పేనని దాని మీద సంఘం ముద్ర వేస్తుంది అత్తయ్య. ఎందుకంటే కులాంతర వివాహాలని సమాజం ఎప్పటికైనా ఒప్పుకొని తీరాల్సిందే, కానీ తల్లి బ్రతికుండగానే తల్లి మెడలోని బంగారాన్ని తీసేసి కూతురికి చేయించిన కొడుకును మాత్రం సమాజం ఎప్పటికీ ఒప్పుకోదు, క్షమించదు కూడా అత్తయ్య. ఇంతకాలం మా ముందు మీరు నడుస్తూ అదే దారిలో ధర్మం తప్పక నడిచేలా మాకు వెన్ను దన్నుగా నిలబడి మమ్మల్ని నడిపించారు. ఆ రకంగా ధర్మాన్ని బట్టి చూస్తే ఒక తల్లిగా మీ పేరు మీదున్న సమస్త ఆస్తులు మీ అమ్మాయికే చెందుతాయి అత్తయ్య. అది ధర్మం కూడా. మీరు వెంట తెచ్చుకున్న మీ అమ్మగారి ఆస్తుల్లా జ్ఞాపకాల్లా అలా కాదని మీరు ఆ ధర్మాన్ని అతిక్రమించాలనుకుంటే మాత్రం మీ ఉద్దేశం ప్రకారం ఈ నగలన్నీ వదినకిస్తే ఎక్కడ వదిన వాళ్ళ ఆయన తాలూకా వారసులకు చెందుతాయని మీరు అనుకుంటున్నారో ఆ మాటకొస్తే మీ మనవరాలకి ఇచ్చిన అంతే కదా అత్తయ్య. రోజులు మారిపోతున్నాయి అత్తయ్య. సంప్రదాయపు సంఖ్యలను వదినే ఛేదించగలిగింది తర్వాత తరం పిల్ల. ఈ పిల్ల మాత్రం అదే దారిలో నడవదు అనేముంది అత్తయ్య. దానికి మేనత్త ఉదాహరణ ఉండనే ఉంది. చూస్తూ ఉండటమా, కాలంతో పాటు మనము మారకపోతే ఇదిగో దిగులుతో మామయ్య గారు పోయారని మీరు బాధపడుతున్నట్టే ఉంటుంది అత్తయ్య పరిస్థితి. అప్పుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ నగలన్నింటినీ వదినకు దక్కకుండా చేయాలని మీరు భావిస్తున్నారో అవే నగలు వేరే వాళ్ళ వారసులకు వెళ్ళటం అంటూ జరిగితే అప్పుడేం చేయగలరు అత్తయ్య? అయినా అత్తయ్య, ఈ వస్తువులు ఈ వ్యామోహాలు కావత్తయ్య నిజం. పుట్టటం నిజం, గిట్టటం నిజం. అందరం భూమి మీద బతకడానికి వచ్చిన వాళ్ళమే. అలా రావడానికి ఎవరో ఒకరి కారణం కావాలి కాబట్టి ఎక్కడో చోట ఎవరో ఒకరికి పుడతారు. వాళ్ళు ఏ కులంలో అయినా పుట్టచ్చు, అది వాళ్ళ తప్పు కాదు కదా. మొత్తం మీద చూస్తే మానవ కులమే కదా అత్తయ్య అంతా. ఇంతకాలం ఇదే సభ్యమైందని చెప్పి దారి చూపిన మీరే ఇప్పుడు సభ్యమైంది కాదని చెప్తే మేమేం చేయాలో దిక్కుతోచట్లేదు అత్తయ్య. అయినా పర్వాలేదు, మీరు చెప్పిందే వేదం మాకు. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పినట్టుగా చేసేయమంటారా? ఏదో శక్తి ఆవహించినట్టుగా చెప్పుకుపోతున్న సుమతి బెడ్రూమ్ తలుపు మీద ఎవరో తలుపు తట్టినట్టయి ఉలిక్కిపడి ఇహలోకి వచ్చి ఉండండి ఇప్పుడే వస్తానంటూ వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా కూతురు అపర్ణ. నాన్నని నాయనమ్మ పిలుస్తోంది అంటూ. ఇంత రాత్రి అయింది, ఇంకా పడుకోలేదా అమ్మ అనుకుంటూ హడావిడిగా తల్లి గదిలోకి వచ్చిన కామేశ్వరరావుతో అంది సుందరమ్మ. ఒరే కాముడు, రేపు మీ అక్కని బావని రమ్మని చెప్పి నువ్వు వెళ్ళి కూడా పెట్టుకుని దగ్గరుండి తీసుకునిరా. వారం రోజులుండి వెళ్తారు. సెలవు పెట్టమని నేను చెప్పానని చెప్పు. అమ్మ మాట్లాడుతూ ఉంటే దానికి అనుగుణంగా కదులుతున్న అమ్మ మెడ చుట్టూ అల్లుకుని ఉన్న పట్టెడను కళ్ళ నిండుగా చూస్తూ, వేటి స్థానంలో వాటిని చేర్చేస్తున్నావు, అయినా నువ్వెలా విడదీయగలవమ్మా, ఎంతైనా నువ్వు అమ్మవే కదమ్మా అని మనసులోనే అనుకుంటూ, అలాగేనమ్మా అని తల్లితో చెప్పి గుండెల నిండా పుట్టెడు ఆనందాన్ని పీల్చుకుంటూ తలుపు దగ్గరికేసి బయటకు వచ్చాడు కామేశ్వరరావు. ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రిక డిసెంబర్ 2014లో ప్రచురితమైంది. కానీ ఎందుకో ఇప్పటి తరానికి ఇది అంతగా కనెక్ట్ అవ్వదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎవరైనా, ఏ కోడలైనా కానీ ఏ కొడుకైనా కానీ మాకు రావాలి ఆస్తి అని చెప్పని పోరాడి చివరికి ఆడపిల్లకు కూడా ఇయ్యని సందర్భాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. పెళ్లి చేసావుగా, కట్నం ఇచ్చావుగా, ఇంకెందుకు ఇవన్నీ ఇవ్వటం అని మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు కూడా ఆ కోడలు ముందుకెళ్ళి ఆ కోడలు అత్తగారితో మాట్లాడి నువ్వు కూతురికి ఇవ్వటమే మంచిది, నీ కూతురికి అవి నాకు చెందవు అని అంత మర్యాదగా చెప్పిందండి. నిజంగా అసలు అది అవుతుందండి అసలు ఎక్కడైనా సమాజంలో? అలాంటి వాళ్ళు ఉంటారా అసలు? ఎక్కడో నూటికో కోటికో ఒకళ్ళు ఉంటారేమో నాకు తెలిసి. ఆ ఒక్కటి ఏమేనేమో అనిపించింది నాకు. ఎందుకంటే చాలా చోట్ల దాని గురించి రచ్చలు అవుతాయి. ఒక్కొక్కసారి మనుషుల్ని చంపేసుకుంటారు, ఒక్కొక్కసారి అసలు మనుషులు విడిపోయి అసలు ఆ ఇళ్ళకు కూడా రాకుండా ఎక్కడో దూరంగా ఉండిపోతారు.
ఏదో చనిపోయారని చెప్పని డిక్లేర్ చేసేసుకుంటారు వాళ్ళే. అంత దారుణంగా ఉంటుంది ఆస్తి, అది డబ్బు అంత ఆడిస్తుంది మనిషిని. కానీ ఆ ఇంటిని మాత్రం అంగుళం కూడా కదలపలేకపోయింది ఆ డబ్బు, ఆ నగలు ఏమైనా కానీ. ఆ ఆస్తి ఏది కూడా వాళ్ళలో ఉన్నటువంటి బంధాలని అణువంతా కూడా జరపలేకపోయింది పక్కకి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దట్ ఫ్యామిలీ. అండ్ సో మంచి కథ ఇది కూడా. ఒక మంచి సానుకూలమైన స్వాభావికమైనటువంటి కథ. చాలా ఆ కోడలు కూడా చక్కగా చెప్పింది, అది నాకు కాదు రావాల్సింది, నీ కూతురికి నువ్వు ఇవ్వాలి వెళ్ళిపోయేటప్పుడు. ఆ కూతుర్ని ఇంకో చోట ఇచ్చాం మనం, వాళ్ళకి ఇస్తే ఇంకా మంచిది అని మాట్లాడిన పద్ధతి ఉంది చూసారా, అత్యద్భుతం అండి నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.